హలో ఎవ్రీవన్, నేను పావని, ఆప్టోమెట్రిస్ట్ని. మీలో ఎవరికన్నా ఈ బైఫోకల్స్ కానీ ప్రోగ్రెసివ్ కానీ రీడింగ్ గ్లాసెస్ అంటే ఏంటి, ఎలాంటివి తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఉందా? సో ఈ వీడియో మీకోసమే. సాధారణంగా బైఫోకల్ కానీ లేకపోతే ప్రోగ్రెసివ్ కానీ ప్రెస్బయోపియా ఉన్నప్పుడు ఇస్తారనమాట. ప్రెస్బయోపియానే మనం చత్వారం అంటాం. సాధారణంగా 40 ఏళ్ళు వచ్చేసరికి మన కంటి లోపల ఉన్న లెన్స్లో ఎలాస్టిసిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో ఆ ఎలాస్టిసిటీ అనేది తగ్గటం వల్ల దగ్గర చూపు అనేది మందగిస్తుంది. ఇది 40 ఏళ్ళ దగ్గర మొదలయ్యి 58 నుండి 60 ఏళ్ళు వచ్చేంత వరకు ఆ నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు కంటిన్యూస్గా గ్లాసెస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీ ఏజ్ పెరిగే కొద్దీ ఆ దగ్గర చూపు నంబర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే 60 వరకు వస్తారో అప్పుడు ఆ నంబర్ పెరగటం అనేది ఆగుతుంది అనమాట. ఈ దగ్గర చూపు అనేది క్లియర్ అవ్వడానికి గ్లాసెస్ రాసిస్తారు. ఈ గ్లాసెస్ అనేది మీకున్న కంటి నంబర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీకు 40 ఏళ్ళు రాకముందే మీకు దూరం చూపుకి కనుక నంబర్ కనుక ఉన్నట్టయితే బైఫోకల్ కానీ లేకపోతే ప్రోగ్రెసివ్ లెన్సెస్ కానీ ఇస్తారు. లేదు ముందు ఎలాంటి నంబర్ లేదు, ఒట్టి రీడింగ్కే కావాలి గ్లాసెస్, లేదు దూరంకి ఎలాంటి నంబర్ లేదు, జస్ట్ చత్వారం ఒక్కటే ఉంది అన్న వాళ్ళకి రీడింగ్ గ్లాసెస్ అనేవి రాసిస్తారు. రీడింగ్ గ్లాసెస్ అంటే ఏంటంటే జస్ట్ మీరు దగ్గర పని చేసేటప్పుడు, చదువుతున్నప్పుడు కానీ లేకపోతే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు కానీ మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ రీడింగ్ గ్లాసెస్ పెట్టుకొని మిగతా టైంలో తీస్తే సరిపోతుంది. ఈ బైఫోకల్స్ ప్రోగ్రెసివ్ అనేది దూరం చూపుకి నంబర్ ఉన్న వాళ్ళకంటే అయితే ప్లస్ నంబర్ కానీ లేకపోతే మైనస్ నంబర్ కానీ, దూరం చూపుకి నంబర్ ఉండి ప్లస్ ఈ చత్వారం 40 ఏళ్ళు వచ్చాక చత్వారంకి నంబర్ ఉన్నట్టయితే బైఫోకల్ కానీ ప్రోగ్రెసివ్ కానీ ఇస్తారనమాట. సో ఈ బైఫోకల్కి ప్రోగ్రెసివ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బైఫోకల్లో 2 డిస్టెన్స్ల నంబర్ కవర్ అయ్యి ఉంటుంది. ఒకటి దూరం చూపుకి, ఇంకొకటి దగ్గర చూపుకి కవర్ అయ్యి ఉంటుంది. ఇందులో ఇంటర్మీడియట్ డిస్టెన్స్ నెంబర్ అనేది కవర్ అవ్వదు అనమాట. ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అంటే కంప్యూటర్ వర్క్ ఏదైతే చేస్తామో ఆ దూరంని మనం ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అంటామన్నమాట. సో దానికి ఆ దూరంకి నంబర్ అనేది కవర్ అయ్యి ఉండదు. ఇది కంప్యూటర్ వర్క్ ఏం లేదు, దూరంకి నంబర్ ఉన్న మాకేం పెద్ద డిఫికల్టీ అనిపించట్లేదు, గ్లాసెస్ లేకపోయినా మాకు క్లియర్గానే ఉంది, ఒట్టి దగ్గర పని చేసేటప్పుడు మటుకే మాకు గ్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళకి, లేదా ప్రోగ్రెసివ్ లెన్సెస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంత నంబర్ పెట్టుకోలేము అన్న వాళ్ళకి సాధారణంగా బైఫోకల్ అనేది ఇస్తూ ఉంటాం. లేదా చాలా ఏళ్ళ నుండి బైఫోకల్ వాడుతున్న వాళ్ళకి కూడా బైఫోకలే రాసిస్తామన్నమాట. ఇన్ కేస్ వాళ్ళకి ఒక్కసారిగా ప్రోగ్రెసివ్ రాసిస్తే అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎవరికైతే కంప్యూటర్ వర్క్ అనేది ఉంటుందో అలాంటి వాళ్ళకి ప్రోగ్రెసివ్ లెన్సెస్ అనేది రాసిస్తామన్నమాట. ఈ ప్రోగ్రెసివ్ లెన్సెస్ అనేది ఏంటంటే దూరం చూపు నుండి దగ్గర చూపు వరకు అన్ని డిస్టెన్సెస్ క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే అన్ని డిస్టెన్సెస్లో పవర్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక లెన్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది పెట్టుకున్న వాళ్ళకి కంప్యూటర్ వర్క్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. దగ్గర చూపుకి క్లియర్గా ఉంటుంది, కంప్యూటర్ వర్క్ అంటే ఇంటర్మీడియట్ డిస్టెన్స్కి క్లియర్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం దూరం చూపుకి కూడా క్లియర్గా ఉంటుంది అనమాట. సో అప్పటికి కొంతమందికి రోజంతా కంప్యూటర్ ముందు వర్క్ చేసే వాళ్ళకి కొంతమందికి డిఫికల్టీ ఉంటుంది. ఆ ప్రోగ్రెసివ్ లెన్సెస్ నుండి చూస్తున్నా కూడా కంప్యూటర్ వర్క్ అనేది డిఫికల్టీగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అందులో దూరం నుండి దగ్గర వరకు అన్ని నంబర్స్ ఉండటం వల్ల ఒక పర్టిక్యులర్ యాంగిల్ నుండి కంప్యూటర్ వర్క్ అనేది వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. అంటే రోజంతా 8-10 గంటలు వర్క్ చేసే వాళ్ళకి, కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి ఒట్టి ఆ పర్టిక్యులర్ యాంగిల్ నుండి చూడాలి అంటే వాళ్ళకి కొంచెం స్ట్రెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మీకు కనుక అట్లాంటి డిఫికల్టీ ఉన్నట్టయితే మీరు ఐ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మీ ఆప్టోమెట్రిస్ట్కి చెప్పండి, మీకు కంప్యూటర్ వర్క్కి సపరేట్గా గ్లాసెస్ అనేవి రాసిస్తారనమాట. దాన్ని బట్టి మీరు గ్లాసెస్ తీసుకొని కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు మటుకు కంప్యూటర్ గ్లాసెస్ పెట్టుకొని రిమైనింగ్ టైంలో మీరు ప్రోగ్రెసివ్కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఫాలో మై ఛానల్.